హాయ్ అండి, వెల్కమ్ టు చాయిస్ ఆఫ్ ఫుడ్ అండ్ హెల్దీ టిప్స్. ఈరోజు ఘాటైన పచ్చిమిర్చి బజ్జీ చేసుకుందాము. ఇదేంటంటే దీనికి ఇలాంటి మిర్చి తీసుకోండి. సన్న మిర్చి అయితే కారంగా ఉంటుంది. ఇట్లా లావు మిర్చి తీసుకుని లోపల గింజలంతా తీసేసుకోండి. నేను దీంట్లో వచ్చి కొద్దిగా శనగపిండి ఒక 50 గ్రాములు తీసుకున్నాను, ఎందుకంటే తక్కువ మిర్చి తీసుకున్నాను కాబట్టి. 50 నుంచి 75 గ్రామ్స్ వరకు 1 కప్పు ఫుల్ 1 కప్ వేసుకున్నాను. వాముని బాగా ఇలా నలిపి కొద్దిగా వాముని యాడ్ చేసుకోండి. దాన్ని జల్లించుకోండి. ఇలా జల్లించుకున్నాక దాంట్లో ఒక ఫుల్ 1 స్పూను 1.5 స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోండి. అది కూడా జల్లించుకున్నాక దాంట్లోనే సరిపడా సాల్ట్, కొద్దిగా సోడా, తినే సోడా వేసుకోండి, వంట సోడా. అంటే దీన్ని మనం ఒక స్పూను బాగా వేడిగా ఉన్న ఆయిల్ వేసుకుని కలుపుకుని మళ్ళీ వాటర్తో మిక్స్ చేసుకుని మీకు చూపిస్తాను. ఆయిల్ బాగా కాగింది. దీంట్లోకి ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకుని మనం అంతా కలుపుకుని మనం వాటర్తో కలుపుకుందాము. మనం కలర్ కోసం కొద్దిగా ఒక పించ్ పసుపు వేసాను నేను. ఇది కూడా మిక్స్ చేసేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకి బజ్జీకి ఎలా కావాలో అలా కలుపుకుందాం. ఈ బ్యాటర్ని ఈ మాదిరిగా ఉండేటట్టుగా కలుపుకోండి. మరీ పలసగా వద్దు, మరీ తిక్కుగా వద్దు. తిక్కుగా అయితే కనుక చాలా మందంగా వచ్చేస్తుంది. పలసగా అయితే కనుక ఆ మిరపకాయకి అంటకుండా ఉంటుంది. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా లైట్గా వేగాక ఫస్ట్ తీసేసి దీంట్లో ప్లేట్లో పెట్టుకోండి. కొద్దిగా చల్లారాక మళ్ళీ ఏం చేయాలో మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది మనం లైట్ బ్రౌన్గా వేయించుకున్నది. ఇప్పుడు ఏం చేస్తారంటే పిండి ఉంది కదా, ఆ పిండిని ఒక చుక్క వాటర్ వేసుకుని కొద్దిగా పలసగా చేసుకోండి. ఇందాకటి కంటే కొద్దిగా పలసగా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి డిప్ చేసి వేసుకోండి. అప్పుడు బండి పైన మిర్చి బజ్జీలాగా మనకి సూపర్గా ఉంటాయి. ఒకేసారి మనం కనుక మందంగా వేసేసుకుంటే అది సగం ఉడికి సగం ఉడకకుండా అది బాగుండదు. ఈ మాదిరిగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. మామూలుగా మీరు అనుకోవచ్చు ముందే తిక్కుగా కలుపుకుని బ్యాటరు ఇలా మందంగా ఒకేసారి వేసుకోవచ్చు కదా, 2 సార్లు ఎందుకు అనేసి. ఒకేసారి కనుక థిక్ బ్యాటర్ కలుపుకుంటే మనకి పిండి లావుగా వచ్చేసేసి తినేదానికి కూడా ఏం బాగుండదు, లోపలంతా ఉడకకుండా ఉంటుంది. ఇలా 2 టైమ్స్ ఊరికనే ఒకసారి ముంచి వేసి ఒక గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆగకుండా లైట్గా ఉన్నప్పుడు తీసేసి ఇంకోసారి ముంచేస్తే మొత్తం వేగి మనకి బండి పైన ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చాలా క్రిస్పీగా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తో పాటు వేడిగా కాఫీ షాప్లో కాఫీలాగా తాగాలంటే ఏం చేయాలో కూడా నేను ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఇన్స్టెంట్ కాఫీని నేను పెద్ద స్పూన్తో మేము 2 గ్లాసెస్ చేస్తాను కాబట్టి నేను పెద్ద టేబుల్ స్పూన్ ఇది 1.5 స్పూన్ తీసుకున్నాను కాఫీ పౌడరు. మనం ఎంత తీసుకున్నామో అంత షుగర్ తీసుకున్నాము. ఇది కూడా అంతే 1.5. వాటర్ కూడా ఎంత తీసుకున్నాము అంతే 1.5. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకున్నాము. ఇలాగా నేను 2 కప్సే కాబట్టి నేను విస్కర్తో మిక్స్ చేసుకున్నాను. ఇలాగా క్రీమ్ లాగా వచ్చేసింది. అదే మీరు ఎక్కువ మంది అయితే కనుక మీరు చిన్న జార్లో మిక్సీ జార్లో వేసుకున్నారంటే ఒక 3 మినిట్స్ అలా మిక్సీ జార్లో వేసుకున్నారంటే బాగా క్రీమ్ లాగా వచ్చేస్తుంది. ఎక్కువ మందికి అయితే అలా చేయండి.
ఇద్దరు ముగ్గురికి అయితే కనుక ఇలా విస్కర్తో కలుపుకోండి. ఒక 3-4-5 మినిట్స్ మ్యాక్సిమం ఇలా కలిపితే స్పీడ్గా కలపండి, ఇలా వచ్చేస్తుంది. దీన్ని వేడి వేడి పాలల్లో వేసుకుని కాఫీ కలుపుకున్నాం. నేను పాలు చేస్తున్నాను. మీరు షుగరు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. మీకు కోల్డ్ కాఫీ కావాలంటే ఇదే కోల్డ్ మిల్క్లో కలుపుకోండి. ఇలా క్రీమ్ వేసి హాట్ మిల్క్ వేస్తున్నాను. స్ట్రాంగ్ కావాలంటే స్ట్రాంగ్గా కలుపుకోండి, లైట్ కావాలంటే లైట్గా కలుపుకోండి. ఈ మధ్య కొద్దిగా బిజీగా ఉండటం వల్ల వీడియోస్ ఏమీ పోస్ట్ చేయలేకపోయాను. మీరు ఈ క్రిస్పీ బజ్జీని, హాట్ కాఫీని తప్పనిసరిగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే కూడా కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.